రాజ్ మ్యూజిక్ లైవ్ అండి. ఓకే లైన్. ఓకే సార్. రోష్ని. అవునండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రోష్ని? రాయచూరు నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను కాలేజ్కి వెళ్తాను. కాలేజ్కి వెళ్తారా? ఏం చదువుతున్నారు అయితే? ఏంటండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే, నైస్. అయితే కాలేజ్ లేదా ఈరోజు? వెళ్ళలేదా? లేదు, హాలిడే ఇచ్చారా? ఎందుకు హాలిడే ఇవ్వాలా? నేనే పోలేదు. మీరు హాలిడే ఇచ్చారా కాలేజ్కి? ఓకే, కాలేజ్ ఇవ్వలే, మీరే ఇచ్చేసారు. నైస్. అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం అన్నది చాలా వరకు వింటున్నాము. కొంతమంది సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు, కొంతమంది మింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు. మీరైతే ఏం చెప్తారు? సింగిల్ లైఫ్ బెస్ట్. సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్. సో మ్యారేజ్ లైఫ్ కానీ ఇవేవి రిలేషన్షిప్స్ అన్ని వేస్ట్ అంటారా? అని అట్లా అనట్లేదు, సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్. ఓకే, ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు అది కూడా చెప్పాలి. దాన్ని వెనక ఉన్న రీజన్ ఏంటి? చెప్పాలి. అంటే సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అని అనిపిస్తుంది నాకు. అంతేనా? అంటే చూస్తున్నాం కదా కొన్ని సిచ్యువేషన్స్, లైక్ ఫ్రెండ్స్ లో కూడా. సో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ గొడవపడుతూ డిస్టర్బెన్స్ గా ఉంటూ డిప్రెషన్ లో ఉంటూ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఇలా కొన్ని సిచ్యువేషన్స్ మీకు కారణమైందా ఆ రీజన్ కి? అర్థం కాలేదు. అంటే మీరు సింగిల్ లైఫ్ బెస్ట్ అన్నారు కదా, సో అది ఎందుకు అనేసి అడిగాను అనమాట. అంటే లైక్ మీ సరౌండింగ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు కొన్ని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు గొడవలు పడుతూ లైక్ డిప్రెషన్ ఫీల్ అవుతూ వాళ్ళని చూసి మీరు ఇలా రియలైజ్ అయ్యారా, లేదంటే ఏదైనా రీజన్ ఉందా అని అడిగా. అంటే చాలా మంది లవ్ చేస్తూ ఇట్లా ఫీలింగ్స్ లో ఉండేది, దానికోసమే ఎందుకు లవ్ అనేది సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అని. అంతేనా? బాధపడాలా తర్వాత ఫ్యామిలీ నుంచి కూడా దూరం అవుతాం. ఓకే అని సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్. అంతే. సో నీకు ఇంతవరకు ప్రపోజల్స్ రాలేదా? వచ్చినాయి, చాలా వచ్చాయి. బట్ నువ్వు యాక్సెప్ట్ చేసావా చేయలేదా? లేదు, చేయలేదు. సో ఎందుకు సింగిల్ లైఫ్ బెస్ట్ అని సింగిల్ లైఫ్ కి ఫిక్స్ అయిపోయావా? సింగిల్ లైఫ్ ఫిక్స్. నైస్ నైస్, సో స్వీట్. ఎనీవేస్, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. ఇలానే కాల్ చేస్తూ ఉండి ప్రతి మరో కాలం రెడీగా ఉన్నాను, మాట్లాడేద్దాం. హలో, హాయ్ లియా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారా? బాగున్నారా? యా, బాగున్నానండి. ఓకే, నేను బాగున్నాను మేడం. సూపర్ గా. మీరు? సూపర్ అండి. సో టాపిక్ విన్నారా? విన్నాను మేడం. సో మరి సింగిల్ లైఫ్ బెస్టా లేదా మ్యారేజ్ లైఫ్? సింగిల్ గా ఉండకూడదండి, అది తప్పు, చాలా తప్పు. సింగిల్ గా ఉండకూడదా? ఉండవద్దు అట్లా. ఎందుకలా? ఒంటరితనం అంటే అడవిలో ఉన్నట్టు. అడవి మనిషి కూడా ఒంటరిగా ఉండడు కదా, ఒక తోడు ఉంటుంది కదా. అడవి మనిషికి కూడా ఒక తోడు ఉంటుంది కదా. ఓకే. పశువులు, పక్షులు, ప్రతి ఒక్కరికి ఒక తోడు ఉంటుంది. తోడు లేని అంటే పిచ్చి హాస్పిటల్ అన్నట్టు. అవునండి, అట్లా ఒక తోడు కావాలి మనిషికి, తోడు ఉండాలి. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన జీవితంలో ఉంటే అద్భుతం అండి. నాకు మాటలు సరిపోతారు, అంత బాగుంటుంది లైఫ్. ఓకే ఓకే, అంటే కష్టంలో అయినా సుఖంలో అయినా దేంట్లో అయినా తోడు ఉండాలి. కాబట్టి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి తోడు ఉండాలి, అమ్మాయికి అబ్బాయి తోడు ఉండాలి. అప్పుడు జీవితం ఇక సూపర్ అనమాట, నందనవనం. ఎవరు తోడు లేనాడు ఎడారిలో ఉన్నట్టుంటది అనమాట, ఏకాకి, అడవి మనిషి. అడవి మనిషి ఏకాకి ఉన్నట్టుంటదా? అట్లుంటది అనమాట, భయంకరంగా ఉంటుంది. ఎడారిలో కోయిల చూసినట్టు ఉంటారు. ఓకే ఓకే, నైస్ నైస్, సూపర్ అండి. చాలా బాగా చెప్పారు.